హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మరొక కొత్త ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు వచ్చేసాను. మన మధ్యలో అనిరుద్ ఉన్నాడు. తన గురించి అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ అనిరుద్. ప్రేలనక్క నువ్వు ప్రతి ఆదివారం దేవునింటికి వెళ్తావా? వెళ్తానక్క మీ ఫ్యామిలీతో కలిసి దేవునింటికి వెళ్తావా నువ్వు ప్రతి సండే? వెళ్తానక్క ఎక్కడికి వెళ్తావు నువ్వు మందిరానికి ప్రతి సండే? వ్యత్యస్త ప్రార్థన మందిరం తాళ్ళూరు, ప్రకాశం జిల్లా. బెతెస్తా ప్రార్థనా మందిరం, తాళ్ళూరులోని బెతెస్తా ప్రార్థనా మందిరానికి నువ్వు ప్రతి సండే వెళ్తావా? ఎస్. నువ్వు ప్రతి సండే చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు చర్చిలో కంఠత వాక్యాలు, పాటలు, డ్రాయింగ్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటారా మీరు? నేర్పిస్తారక్క. చర్చిలో కంఠత వాక్యాలు అవి నేర్పిస్తూ ఉంటారు కదా, వాటిలో నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకున్నానక్క. వాటిలో మా కొరకు ఏమన్నా చెప్పగలవా? చెప్తా. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును గాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వాసముచ్చి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. యోహాను సువార్త 3:16. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119 కీర్తన 105. నీ దేవుడైన యెహోవాను నేనే, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా నచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధాత్మను ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యం పలుకకూడదు, మీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. ఆత్మఫలములు. నీ ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గలతీయులకు రాసిన పత్రిక 5:22. పాటలు కూడా నేర్పిస్తారా మీ సండే స్కూల్లో? నేర్పిస్తారక్క. పాడతావా పాట కూడా? హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ గాడి ఎక్కుతావా? హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ గాడి ఎక్కుతావా? రయ్యుమని VBSకి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? రయ్యుమని VBSకి వస్తావా? యేసయ్య మాటలు వింటావా? హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ గాడి ఎక్కుతావా? మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. పని చేద్దాం యుద్ధ వీరులుగా, ప్రకటిద్దాం యేసుని సాక్షులుగా. పని చేద్దాం యుద్ధ వీరులుగా, ప్రకటిద్దాం యేసుని సాక్షులుగా. హలో బ్రదర్, బుల్లెట్ ఎక్కుతావా? హలో సిస్టర్, బుల్లెట్ గాడి ఎక్కుతావా? ఇవన్నీ మీకు సండే స్కూల్లోనే నేర్పించారా? అవునక్క. మీ మమ్మీ మీ డాడీ కూడా నీకు సండే స్కూల్లో నేర్పించినవి అన్నీ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తారా? చేస్తారక్క. ఏం పేరు మీ మమ్మీ డాడీ వాళ్ళ పేరు? మా మమ్మీ పేరు సుభాష్ని, డాడీ పేరు మార్టిన్ లూథర్. ఇంత మంచిగా కంఠత వాక్యాలు, పాటలు అన్నీ పాడావు కదా, ఇవన్నీ నువ్వు దేవుని ఇంట్లో సండే స్కూల్లో నేర్చుకున్నావేనా, లేదంటే మీ మమ్మీ కూడా నేర్పిస్తూ ఉంటారా? సండే స్కూల్లో నేర్చుకున్నవి ఒకవేళ మర్చిపోతే మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత అవి చెప్పించుకొని, మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసిద్ది అక్క. గుర్తు చేసి మళ్ళీ నేర్పిస్తూ ఉంటారా? ఉమ్. ఇంతమందిగా చెప్పావు కదా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావా? సో 5th క్లాస్ చదువుతా అనిరుద్ ఇంత మంచిగా దేవుని ఇంట్లో కంఠత వాక్యాలు అన్నీ నేర్చుకొని చెప్పాడు. సో మన వీటిలో కూడా మన చిన్న బిడ్డలని దేవుని ఇంటికి ఆటంకపరచకుండా దేవుని ఇంటికి పంపిస్తే వాళ్ళు కూడా దేవుళ్ళు ఎంతగానో ఎదిగి దేవుని ఇంట్లో ఈ విధంగా కంఠత వాక్యాలు అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ చిన్న బిడ్డలని దేవుని ఇంటికి పంపిస్తారని ఆశిస్తూ మరొక కొత్త ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.